సో మనం ప్రస్తుతం మేడారం జాతర దగ్గర ఉన్నాం. ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నాం కదా, క్రౌడ్ ఎంత రద్దీగా ఉందో. అసలు ఈ మేడారం జాతర వచ్చేసి మనకి ములుగు జిల్లా తాండ్వాయి మండలం మేడారం గ్రామంలో జరుగుతుంది. అయితే ఎవ్రీ ఇయర్ కూడా ఈ యొక్క జాతరకి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే మన ప్రపంచంలోనే ఈ జాతరకి ఎంత ప్రాముఖ్యత ఉంది అంటే, ఏదైతే ఉందో మనం కాశీలో జరిగేటువంటి కుంభమేళా కన్నా కూడా ఇక్కడికి ఎక్కువ మంది జనాలు వస్తారని, ఇంచుమించుగా దానికి పోటీగా ఈ యొక్క జాతర జరుగుతుందని ఇక్కడ ఒక నమ్మకం ఉంది. అయితే మనం చూసుకుంటే తెలంగాణలోనే అతి పెద్ద జాతర అనేది అనుకుంటాం. అంటే ఇక్కడ ఈ తెలంగాణకి సంబంధించిన వాళ్లే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ జనాలు ఇక్కడ చేరుకుంటూ ఉంటారు. అయితే ఏదైతే ఉందో లాస్ట్ 3 days కూడా ఈ యొక్క జాతరకి చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క సారళమ్మ గద్దెల మీదకి ఈ రోజు సాయంత్రం నుంచి ఒక్కొక్కరుగా సమ్మక్క సారళమ్మ అలాగే మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ముందస్తుగానే వీళ్ళందరూ మొక్కులు చెల్లించుకోవడానికి ఇక్కడికి చేరుకున్నారు. మనం ఈ క్రౌడ్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ ఇంక ఈ రోజు ఈవినింగ్ కి ఫుల్ గా కూడా ఇక్కడ క్రౌడ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ గా ఇక్కడ ఈ జాతర అయిపోయే లోపు దాదాపు 1.5 నుంచి 2 కోట్ల మంది వరకు కూడా ఈ యొక్క సమ్మక్క సారళమ్మ జాతరలకి విచ్చేసి ఇక్కడ దర్శనాలు చేసుకుంటారని ఒక నానుడు ఉంది. అయితే ఇక్కడ అసలు దాదాపుగా ములుగు జిల్లా కేంద్రం నుంచి కూడా 44 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ మారుమూల అటవీ ప్రాంతం ఈ మేడారంలో అసలు చుట్టూ దట్టమైన అడవులు అలాగే కొండకోరల మధ్య కూడా ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతూ ఉంటుంది. అంటే ఈ గిరిజనుల యొక్క దేవతలు అలాగే గిరిజనులకి ఇక్కడ నమ్మకం ఏంటంటే వాళ్ళ కష్టాలన్నీ కూడా కడతీర్చి అలాగే వాళ్ళ మొక్కులన్నీ కూడా తీర్చేటువంటి సమ్మక్క సారళమ్మలు వారి యొక్క మొక్కులు తీరుస్తారని ఎంతో ప్రతీకగా ఇక్కడికి చేరుకొని అందరూ కూడా ఇక్కడ చేరుకుంటూ ఉంటారు. మనం కొంతమంది ఇక్కడ భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సేపటి నుంచి క్యూలో ఉన్నారు. 1 hour నుంచి ఉన్నాను. ఇంకా 2 పాపలు ఉండే, 2 పాపల్ని ఇక్కడ పక్కన వదిలేసి మళ్ళీ తీసుకుని వెళ్తాం. ఇద్దరం వెళ్తున్నాం మళ్ళీ. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ జాతర? ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైమా? అంటే ఎలా, అంటే ఇంతమంది భక్తుల్లో కూడా ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? బానే ఉంది కానీ క్యూ పద్ధతి ఇది తోచుకున్నాడు బాగాలేదు. అంటే ఫ్లో ఎక్కువ ఉంది కదా? ఎక్కువ ఉన్నది, క్యూ ఉండాలి. తీసుకురావడం చాలా ఇబ్బందిగా ఉందండి. పిల్లలు తీసుకురావడం మళ్ళీ ఇందులో లైన్ లో నిల్చోవడం చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు ఉన్నారు కదా, మాకు ఇబ్బంది అవుతుంది కొద్దిగా, చిన్నోళ్ళు. అంటే ఇక్కడ ఉన్న మీకు అంటే ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? ఎయిర్టెల్లో తెలియకపోవడం అవన్నీ కూడా పోలీసులు సహకారం అదంతా ఎలా ఉంది? మంచిగానే ఉంది. ఫస్ట్ టైం రావడం లేదు, మేము 9 సంవత్సరాల నుంచి వస్తున్నాము. చాలా బాగా జరుగుతుంది. అంతకంటే ఇప్పుడు ఎక్కువ ప్రొసీజర్ మంచిగా పెట్టిరు వీళ్ళు, చాలా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు మేము 9 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఎందుకు అంత నమ్మకం ఈ జాతర మీద మీకు? మంచిది, సమ్మక్క సారక్క కోరుకున్న కోరికలు తీరుస్తుంది, చాలా మంచిది. మనం ఇక్కడ బెల్లం ముక్కు తీర్చుకుంటాము. మేము అందరం వస్తాము, మేము అందరం చాలా గ్యాంగ్ ఇవన్నీ అందరం వచ్చేస్తాము. అంటే అమ్మవారికి బెల్లం 4 రోజుల ముందే వస్తాము. 3-4 రోజుల ముందు ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఉంటాము. ఇక్కడ బెల్లం ఎందుకు ఎక్కువ సమర్పిస్తారు అమ్మవారికి? అమ్మవారికి బెల్లం అంటే బంగారం, ఆమెకు చాలా ఇష్టం. అది సమర్పించి కోళ్ళు మేకలు కోసుకొని ఆమెకు నైవేద్యం పెట్టి మేము కూడా తినేసి వెళ్తాం. మేము శుక్రవారం వెళ్తాం. రేపు అమ్మవారు వస్తుంది కదా, ఈ రోజు కూడా వస్తుంది అమ్మవారు. చూసి ఆనందించి శుక్రవారం వెళ్తాం. ఈ 3 రోజులు కూడా క్యూలో నిలబడి దర్శనం చేసుకుని వెళ్తాం రోజు ఉన్నన్ని రోజులు. సో చూస్తున్నాం కదండి, ఇంత హెవీ క్రౌడ్ ఉన్నప్పటికీ కూడా చిన్న పిల్లలతో కూడా ఇక్కడ మొక్కులు తీర్చుకోవడానికి ఎంత మంది ఇక్కడికి చేరుకున్నారో. ఎందుకంటే ఇక్కడ మేడారం జాతర అంటే అంత విశిష్టత అంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం తెలంగాణ వ్యాప్తంగానే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే క్రౌడ్ హెవీగా అంటే ఏ రోజుకి ఆ రోజు కూడా క్రౌడ్ పెరిగిపోతూనే ఉంది. అండ్ లాస్ట్ 3 days ఈ 3 days కూడా గద్దెల మీదకి అమ్మవార్లు చేరుకోవడము, ఇంకా ఆ జాతర చూడడానికైతే 1 కోటి నుంచి దాదాపుగా 2 కోట్ల మంది వచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. ఆల్మోస్ట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల లెక్క ప్రకారం ఇప్పటికే 50 లక్షలకు పైగానే ఇక్కడ క్రౌడ్ ఉన్నారని చెప్తూ ఉన్నారు. అంటే హెవీ క్రౌడ్, అంటే 24 hours ఇక్కడ అమ్మవారిని చూడడానికి ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఇంకా మనం క్రౌడ్ చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ పోలీసులు కానీ వాలంటీర్స్ కానీ ఎంత ఇబ్బంది పడుతూ వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరినీ కూడా క్యూ లైన్లలో పంపడానికి అయితే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అండ్ ఎందుకంటే మేడారం జాతికి అంత ప్రాముఖ్యత అంత శక్తి ఉంది కాబట్టి
జనం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి కూడా ఇక్కడ జనం చేరుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి అంత ప్రాధాన్యత చూపిస్తూ ఉన్నారు. అంటే ఈ సంవత్సరం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పండుగను, అంటే సీతక్క కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ ఆవిడ కూడా పర్సనల్ గా కేర్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ సరౌండింగ్స్ అయితే ఏంటి అండ్ ఈ యొక్క జాతరకు సంబంధించిన ఏర్పాట్లను కానీ ఈ మేడారంలో కూడా చాలా చాలా ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి తెలుస్తుంది. అండ్ మనం ఓవరాల్ గా చూసుకుంటే ఇంకా ప్రస్తుతానికి మనం సమ్మక్క సారలమ్మ గద్దె దగ్గర ఉన్నాము. వీళ్ళందరూ కూడా ముందస్తుగా మొక్కులు చెల్లించుకోబోతున్నారు. మనం చూసుకుంటే సాయంత్రం ఇంక నుంచి ఈ సాయంత్రం నుంచి ఈ వరుస 3 రోజులు కూడా ఇంతకింత క్రౌడ్ పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ సునీల్ తో లక్ష్మి, మేడారం నుంచి.